ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం అయోధ్యలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా లక్షలాది మంది భక్తులు రాములవారి దర్శనానికి తరలివెళ్లారు. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, స్టార్ ఆటగాళ్లు అందరూ అయోధ్యకి వచ్చారు. దేశవ్యాప్తంగా రామభక్తులు పలు పూజలు నిర్వహిస్తూ రాములవారిపై తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖకు చెందిన స్కూబా డ్రైవర్లు ఏకంగా సముద్రం అడుగున రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రిషికొండ బీచ్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కరించుకుంది. సముద్రంలో 22 అడుగుల లోతున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముడిపై బలమైన విశ్వాసం, సాంప్రదాయానికి ఈ కార్యక్రమం చిహ్నమని స్కూబా డ్రైవర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ సంస్థకు చెందిన మొత్తం 5 స్కూబా డ్రైవర్లు పాలుపంచుకున్నట్టు లివ్-ఇన్ అడ్వెంచర్ స్కూబా డ్రైవింగ్ ఫ్రాంచైజ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయుడు తెలిపారు. ఫోమ్ బోర్డుపై ఏర్పాటు చేసిన రాముడి చిత్రపటంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, చిత్రపటంపై పూల రేకులు, ఆక్సిజన్ బబుల్స్ కురిపించామని చెప్పారు.